పవన్ కళ్యాణ్ ఈ పేరు ఎప్పుడు ఒక వైబ్రేషన్ తీసుకొస్తూ ఉంటుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అనుకున్నాం, మొన్న మరాఠీలో మహారాష్ట్రలో కూడా మనకి పరిచయం అయింది. ఇది ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు బాగా హక్కుని చేర్చుకున్నారేమో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అనుకున్నాం. కానీ ఈయన నిజంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే తమిళనాడుకి కేరళకి కూడానా అనుకునే తరహాలో ఆయన క్రేజు. నిన్న అక్కడికి టెంపుల్స్కి సంబంధించి విజిట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి మఠాలని, పీఠాధిపతులని, అనేక దేవుళ్ళని దర్శించుకోవడానికి ఆయన అక్కడికి వెళితే అక్కడ కూడా ఆయన క్రేజ్ ఎక్కడ ఆగట్లేదు. ఎక్కడో మారుమూల కేరళలో ఒక మారుమూల టెంపుల్కి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి అనేక మంది అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కలుస్తూ సెల్ఫీలు దిగుతూ ఆయనకున్నటువంటి క్రేజు నిజంగా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది తెలిసే ముందే అంచనా వేసే వెళ్ళారా అక్కడికి ఆయన చూసుకుంటే, బౌన్సర్లందరినీ కూడా తీసుకువెళ్లారు. ఆయన వాళ్ళ అబ్బాయితో పాటు అకీరానందన్ ఒక పక్క స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంటే సెక్యూరిటీ అంతా కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి వచ్చేసింది. అంటే ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఇది జస్ట్ ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆయన ఫ్యూచర్ ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ అనటానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎందుకు అంటే ఆయన సనాతన ధర్మం అనే ఒక పాయింట్ని ఎప్పుడైతే రేజ్ చేసి దాని మీద బలంగా నిలబడి పోరాటం చేసి ఒక బలమైన వాయిస్ని వినిపించారో, అటు వారాహి డిక్లరేషన్ ద్వారా, అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి హిందువులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం, వాళ్ళని ఒక్కసారి వాళ్ళ గుండెని టచ్ చేసి తట్టి లేపి అనేక మాటలు మాట్లాడారో వాళ్ళందరినీ కూడా కదిలించారు. దీని మీద ఇప్పటికే అటు దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ కొంతమంది దాన్ని విమర్శించినా కూడా ఉత్తర భారతదేశంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అటు తమిళనాడు, కేరళలో ఎలా ఉంటుందా, మరి ఇప్పుడు అదే టైప్లో పవన్ కళ్యాణ్ గారు ఒక స్వామీజీగా అక్కడికి వెళ్ళి స్వామిలాగా ఒక ఋషిలాగా కనిపించి ఈయన మరి అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు, సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత మొదటిసారి ఆయన మళ్ళీ అటు తమిళనాడు, కేరళ వెళ్ళబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా రిసీవ్ చేసుకుంటాను. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా బలంగా రిసీవ్ చేసుకోవడంతో పాటు, సార్ మీరు బాగుండాలి, మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో చూడండి. ఆయన ఓన్లీ సినిమాల్లో పరంగానే ఆయనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి పేరు ఒకెత్తు అయితే, ఇప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన పేరు పదింతలవుతుంది. వారాహి డిక్లరేషన్ ద్వారా సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ఇంకా అది పతాక స్థాయికి వెళ్ళింది అనుకోవాలి. మిగతా స్టేట్స్లో కూడా అటు తమిళనాడు, కేరళ వంటి, అంటే వాళ్ళ పక్క రాష్ట్రాల వాళ్ళని ఎక్కువగా ఇష్టపడరు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు వాళ్ళే చూసుకుంటూ ఉంటారు తప్ప పక్క వ్యక్తులను అంత తొందరగా హక్కుని చేర్చుకునే ప్రయత్నం చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తిని, ఒక నిజాయితీగా తన కష్టార్జితంతో పార్టీని నమ్ముకుని నిలబెట్టినటువంటి వ్యక్తి, ఎటువంటి అంటే ఆలోచన లేకుండా, సొంత ప్రయోజనాల గురించి కాకుండా అటు భారతదేశం గురించి, ప్రజల గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తి కావాలి అనుకునే విధంగా ఆయనకి ఒక మంచి స్టార్డమ్ని అక్కడ తీసుకొస్తున్నారు పొలిటికల్గా. ఇది డెఫినెట్గా రేపొద్దున్న ఇది పవన్ కళ్యాణ్ గారికే కాదు, అటు ఎన్డీఏ కూటమికి ఇది చాలా బాగా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ తమిళనాడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా బలమైన ముఖ్య పాత్ర పోషించబోతున్నారు అనడానికి ఎటువంటి సందేహం లేదు అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్టార్డమ్ అంత బలంగా పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారికి. ఇది పొలిటికల్ ద్వారా వచ్చింది అనుకోవాలి. ఎంతోమంది హీరోలు టచ్ చేయలేనటువంటి పాయింట్స్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వచ్చి టచ్ చేసి తెలుగులోనే ఒక చరిత్ర సృష్టిస్తే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అటు ఎవరూ మాట్లాడలేనటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని, సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని భుజాన్ని వేసుకుని ఆయన ఈరోజు దేశం మొత్తం అన్ని పర్యటనలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు కుంభమేళ వెళ్ళినా అక్కడ ఆయనకి మరి ఇంకా ఎలాగ ఉంటుందా అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా ఆయన ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్, అటు తమిళనాడు కావచ్చు, ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు, ఆశ్రమాలు కావచ్చు, చాలా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. రేపొద్దున మరి కుంభమేళలో ఎలా ఉండబోతుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో ఆయన అక్కడికి వెళ్తారని కూడా తెలుస్తుంది. అప్పుడు చూద్దాం.